పొజిషన్లోకి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా గిఫ్ట్ డీడ్ అంటే ఎగ్జిక్యూట్ చేయటం, ఆయన ఒక లెటర్ రాయటం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతాయి. ఏది టీటీడీ బోర్డు ఇప్పుడు బాణాన్ని చూపిస్తున్నటువంటి రెజల్యూషన్, ఇవన్నీ టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చినటువంటి రెజల్యూషన్, ఇవన్నీ పాస్ చేయక ముందే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 weeks ఆ ప్రాపర్టీస్ రవికుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసేసుకుంటారు. ఇది ఎట్లా సార్? ఇప్పుడు పరకామణిలో చోరీ జరిగి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే స్థాయికి ఇష్యూ వెళ్ళిందంటే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ కి ఈఓకి చెప్పకుండా ఆ పని చేయడు. అంటే అది టీటీడీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల దృష్టిలో ఉంది. ఇదిగో రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేశాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్న విషయం వాళ్ళ దృష్టిలో ఉంది కదా. మరి అదే వ్యక్తి దగ్గర నుంచి టీటీడీ వాళ్ళు ఆస్తులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్? ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తులు ఇదిగో నా ఆస్తులు తీసుకోండి అంటే తీసేసుకుంటారా? దాన్ని మళ్ళీ టేబుల్ ఐటమ్ కింద తీసుకొచ్చి పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వకుండా దానికి వాళ్ళు రాసినటువంటి కారణం యాజ్ ఎ వన్ టైమ్ ఇష్యూ అంట. అవును, డిస్పెన్సింగ్ ద ఇష్యూ ఆఫ్ పబ్లికేషన్ నోటీస్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అండ్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. సమయం సరిపోలేదంట పేపర్లో యాడ్ అవుతుంది. వన్ టైమ్ మెజర్ అంట, వన్ టైం సెటిల్మెంట్. ఇన్ని పాపాలు చేసి వాళ్ళు ఇంకా ఏం మాట్లాడతారండి? ఒకటి దొంగ దగ్గర నుంచి మీరు ఆస్తులు రాయించు, ఎవరు అనుమతి లేకుండా, పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా, బోర్డు అనుమతి లేకుండా, తెలిసి కూడా అతని పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందన్న విషయం తెలిసి కూడా ఆ పని చేస్తారు. ఇంకా ఏమి తెలియదు మాకు, అసలు నాకేమి సంబంధం లేదన్నట్టు మాట్లాడితే మీ సంతకమే ఉంది సుబ్బారెడ్డి, మీ సంతకమే దీనిపైన ఉంది. వైవి సుబ్బారెడ్డి డేటెడ్ కరుణాకర్ రెడ్డి ఆ బోర్డు మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యేగా స్పెషల్ ఇన్వైటీగా 19/6/2023 జరిగినటువంటి బోర్డు సమావేశానికి హాజరయ్యాడు. యాజ్ అ స్పెషల్ ఇన్వైటీ సంతకం కూడా చేశాడు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా, కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా. జగన్మోహన్ రెడ్డి గారు లేదా? జగన్మోహన్ రెడ్డి గారి సంతకం. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలియకుండా జరిగేటటువంటి అంశాలు కాదు కదా. సంతకాలు లేకపోయినా మొత్తం ఆయన అనుమతితోనే కదా ఇవన్నీ జరిగేది. ఇటువంటి ఇప్పుడు మొన్న ఏదో దుష్ట చతుష్టయం అని మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను బాణన్ని మమ్మల్ని అందరినీ. ఇవాళ టీటీడీలో నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఎవరంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి. వీళ్ళు నలుగురు నిజమైనటువంటి దుష్ట చతుష్టయం. ఈ నలుగురు కలిసి టీటీడీని అసలు నిజంగా ఏమనాలో కానీ ఆ రకంగా దోచేసినటువంటి పాపాత్మలు వీళ్ళు. ఇవాళ పరకామణి ఇష్యూలో ఇంత బ్లేటెంట్ గా వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ కూడా ఈ రకంగా బయటపడిపోయి. కరుణాకర్ రెడ్డి ఆగస్టు 2023లో చైర్మన్ అవుతాడు వికే గారు. ఇమ్మీడియట్ గా సెప్టెంబర్ లో లోక్ అదాలత్ లో సెటిల్మెంట్ అయిపోతుంది ఇష్యూ. వచ్చి రాగానే సెటిల్మెంట్. ఇవన్నీ ఎట్లా సార్? మళ్ళీ ఆయనే అతను చచ్చిపోయిన రోజు వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. మళ్ళీ సతీష్ కుమార్ చనిపోయిన ఇమ్మీడియట్ గా సూసైడ్. బాబాయ్దేమో గుండెపోటు, సతీష్ కుమార్ గారిదేమో ఆత్మహత్య. చేతిలో దిక్కుమాలిన మీడియా ఛానల్స్ కొన్ని ఉంటాయి కాబట్టి బ్రేకింగ్లు కొట్టేయటమే. సతీష్ కుమార్ ఆత్మహత్య. మీరు ఆ మీడియా అన్నారు కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడాలి. నేను సత్యమూర్తి గారు జర్నలిస్ట్ కూడా, ఆయన కూడా తర్వాత అడుగుతాలే. కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసేయటం. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది వికే గారు. వీళ్ళు సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏదో కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేశాడు, ఇది నా ఇష్టపూర్వకంగానే జరిగిందని చెప్పి వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. అసలు ఆ సంతకం కూడా సతీష్ కుమార్ది ఫోర్జరీ చేశారని కూడా ఇవాళ కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి సతీష్ కుమార్ సంతకాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి చెక్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తాం. ఎందుకంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు కదా సార్. ఇవాళ వీళ్ళు ఏ పనైనా చేసేస్తారు కదా.
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చాలా కీలకంగా కనపడతా ఉన్నాయి. ఒకటి, ఇవాళ ఆ జిఎం ప్రొక్యూర్మెంట్, సరుకుల ప్రొక్యూర్మెంట్, ప్రసాదాల కోసం అవసరం వీటిని కొనుగోలు చేసే ఆ జనరల్ మేనేజర్ పేరేంటి, సుబ్రహ్మణ్యాన్ని కూడా అరెస్ట్ చేశారు ఈవేళ.